హాయ్ అండి, దిస్ ఇస్ లక్ష్మి ఫ్రమ్ లాస్ ఏంజలస్. వెల్కమ్ టు ఆర్బరిల్లి గార్డెన్. ఈరోజు నేను బే లీవ్స్ని కట్ చేస్తున్నాను. అవి డ్రై అయిపోయి ఉన్నాయి అనమాట. సమ్మర్ కదా, సో డ్రై అయి ఉన్నాయి. మళ్ళీ కొత్త లీవ్స్ వస్తున్నాయి. ప్లాంట్ అయితే ఫస్ట్ బిగినింగ్లో ఏమనుకున్నానంటే, అరే ఇది ప్లాంట్ చనిపోతున్నట్టుంది, చాలా ఎక్స్పెన్సివ్ ప్లాంట్, ఆల్మోస్ట్ లైక్ $100 పెట్టుకున్నాను అని బాధ అనిపించింది. బట్ కాదండి, ఇది యాక్చువల్లీ ఇది నేచర్ అనుకుంటా. సమ్మర్ వచ్చేసేసి లీవ్స్ అన్నీ డ్రై అవుతున్నాయి. మనకి మార్కెట్లో డ్రై లీవ్స్ వస్తాయి కదా, సో ఇట్లాగే డ్రై అయిన లీవ్స్ అన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారన్నమాట. సో చూసారా, కొత్త లీవ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కొత్త లీవ్స్. ఇవంతా కూడా ఆకంతా డ్రై అయిపోతుంది. ఇది గ్రీన్ నుంచి ఇలా డ్రై అయిపోతుంది అనమాట. మరి మీరే చెప్పండి, మనం పండించుకుంటే మనం ఎంత ఆర్గానిక్గా తినగలము అనేది ఈ ప్లాంట్స్ని చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఓకే, ఆర్గానిక్గా తినటం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మన చేత్తో మనం పండించుకుని తినటం అనేది. సో కాబట్టి నేను ఒక స్మాల్ వీడియోలాగా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అంటే నాలాగా బే లీవ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా చిన్న మొక్క తెచ్చుకుని మీ యాడ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు బిర్యానీస్ చేసుకుంటారో ఫ్రెష్ లీవ్స్ ఒక 4 లీవ్స్ కట్ చేసుకుని, అండ్ డ్రై లీవ్స్ ఫ్రెండ్స్కి వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు మీరు, ఆర్ కొలీగ్స్ కానీ ఎవరైతే వాడతారో ఆ లీవ్స్ వాళ్ళకందరికీ మీరు సప్లై చేయొచ్చు అనమాట. సో దాంతోపాటు ఏంటంటే, మీరు ఎప్పుడు బిర్యానీ చేసుకుంటే అప్పుడు 4 ఫ్రెష్ లీవ్స్ మన చెట్టు నుంచి కోసుకొని వాడుకోవచ్చు అనమాట. సో దీంట్లో బిర్యానీలో మనం మస్ట్ వాడేవేంటి, ఎక్కువగా వాడే ఇంగ్రీడియంట్స్ ఏమొస్తుంది మీకు, అల్లం, వెల్లుల్లి అండ్ మింట్, దాని తర్వాత బే లీవ్స్, ఇంకా పుదీనా వాడతాం కదా. సో తర్వాత బెల్ పెప్పర్స్ వాడతాం, ఇది కలర్ఫుల్గా కొంచెం డెకరేట్ చేసుకోవాలి అంటే. ఇవన్నీ మరి మన గార్డెన్లోనే చేసుకున్నాం అనుకోండి. మీరు బయట నుంచి తెచ్చుకునేది ఏంటి, బటర్ కూడా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి బయట నుంచి తెచ్చుకునేది ఏంటి, రైస్, చికెను అండ్ సమ్ స్పైసెస్. నాట్ ఆల్ స్పైసెస్ మన దొడ్లో పండించలేము, ఎందుకంటే వీఆర్ నాట్ బిగ్ గ్రోవర్స్, బ్యాక్యార్డ్ గ్రోవర్స్ కాబట్టి కొంచెం సింపుల్గా ఇంగ్రీడియంట్స్ అయితే మనం డెఫినెట్గా మన యాడ్లోనే పెంచుకోగలం. కొన్ని మనం బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో ఎంత ఈజీ చెప్పండి, మీరు అన్నీ పండించుకోగలిగితే. ఇందులో హాఫ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కనుక మీరు మీ యాడ్స్లో, అంటే నా యాడ్లో నేను పండించుకుంటున్నాను కాబట్టి నాకు ఈజీ అయ్యింది అని మీ అందరికి ఒక మెసేజ్ ఇస్తాను. అలాగే నాతో పాటు మీరు కూడా పండించుకోగలిగితే ఎంత ఈజీ అవుతుంది చెప్పండి. బిర్యానీ చిటికలో చేసేయచ్చు అనమాట. బిర్యానీ మనం బిర్యానీ, ముంత బిర్యానీ, తర్వాత కుక్కర్ బిర్యానీ, ఇంకా తర్వాత దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. మీరు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో బిర్యానీ చేసుకుని మీరు కూడా యూ కెన్ నేమ్ ఇట్ ఎన్ నెంబర్ ఆఫ్ నేమ్స్ అనమాట. సో కదా, మరి చూసారా ఎంత ఈజీగా, అంటే డ్రై అయిపోతే అంత ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారా, అదిగో కింద ట్రే పెట్టుకున్నాను అండ్ కట్ చేసినవన్నీ దాంట్లోకి వేస్తున్నాను అనమాట. సో ఇవి యాక్చువల్లీ ఫ్రెండ్స్కి ఆర్ కొలీగ్స్కి ప్యాకింగ్లో వెళ్ళిపోతాయి. నాకైతే ఇగో ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయి కదా, ఫ్రెష్ లీవ్స్ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి నేను అవి వాడుకుంటాను. చూసారా, ఇది మాత్రం బే లీవ్ కాదండి, ఇది యాపిల్. యాక్చువల్లీ చెట్టు పక్కనే ఉందన్నమాట, అది వచ్చేసి దీని మీద పడి ఇంకా ఇది చేస్తున్నాను అనమాట. మీకు చూస్తే ఇందులోనే యాపిల్స్ కనిపిస్తాయి కాబట్టి అదిగోండి, ఆ చెట్టు వేరే చెట్టు దీని మీదకి వచ్చి పడింది అనమాట. చూసారా, యాపిల్స్ రెడీ అవుతున్నాయి. సో మరి మీరందరూ నాలాగా పెంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మీకోసమే ఈ వీడియో చేశాను. సో ఐ థింక్ టాప్ వచ్చేసి ఇంకా ఎక్కువ డ్రై అయిపోయినాయండి. మరి ఇక్కడతో కట్ చేసేయాలనుకుంటా. అది కూడా నేను మళ్ళీ వీడియోస్ చూసి నేర్చుకుంటా. ఓకే, దీన్ని ఎలా ఉన్న ప్లాంట్ని ఇంకా బుషీగా ఎలా పెంచాలి అనేది. కానీ బాగానే నేను కొన్నప్పుడు ఆ స్టెమ్ అయితే అంత లావు లేదండి, బట్ చూసారా అంతా గ్రీన్గానే ఉంది, చనిపోవట్లేదు.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు బిగినింగ్‌లో ఇవన్నీ తెలియక, అరే! చనిపోయింది మొక్క తీసేయాలి అని చెప్పేసి తీసేసి మళ్ళీ వేరే దాంట్లోకి రిపోర్ట్ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు కంప్లీట్‌గా చనిపోతూ ఉన్నాయన్నమాట. తర్వాత కొద్ది కాలం తర్వాత నాకు అర్థమైంది. ఓకే. ఇవి చనిపోవట్లేదు. బట్ వాటి నేచరే అంతే అనేది అర్థం చేసుకొని పేషెన్సీగా వెయిట్ చేయటం అండ్ అవి పూర్తిగా ఆ గ్రౌండ్‌కి అలవాటు పడేలాగా ఇది చేయటం. అట్లా చేస్తుంటే మాత్రం మొక్కలు ఇప్పుడు ఏమీ చనిపోవట్లేదండి. ఓకే. మరి నా బ్రిలియో గార్డెన్ నుంచి మీరేమి నేర్చుకున్నారు నా కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.